లాస్ట్ టైం బ్రీడ్ చేసిన హెచ్ఎంబీకే వైట్ ప్లకార్డ్స్ యొక్క బేబీస్ యొక్క అప్డేట్ అయితే చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో 2 మినిట్స్ ఉండబోతుంది. 2 మినిట్స్ షార్ట్లో చూపిస్తాను. అయితే ఇందులో బిగ్ సైజ్ అయితే మంచిగానే ఎదిగాయి అనమాట. అందులో కొన్ని సేల్ అయితే చేసేసాం. లాస్ట్ ఒక 4 బేబీస్ అయితే ఉన్నాయి. అందులో ఒకటి కొంచెం డిఫరెంట్గా కూడా వచ్చింది. అయితే ఇందులో ఉన్న అవుట్పుట్ అయితే నేను మీకు చూపిస్తాను. సో కంప్లీట్గా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నేనైతే ఈ ట్యాంక్లోనైతే గ్రూమింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఎవ్రీ వీక్ అడుగునున్న చెత్తనంతని సైఫన్ చేసేసుకొని సో ఇందులో వాటర్ అయితే టాప్అప్ అయితే చేసుకుంటున్నాను. సో హాఫ్ ఆఫ్ ది వాటర్ తీసేసి హాఫ్ ఆఫ్ ది వాటర్ అయితే వేసేస్తున్నాను అనమాట. ఇందులో లక్కీ బ్యాంబో ట్రీ అయితే ఒకటి పెడుతున్నాను. అది కొంచెం వాటర్ని ప్యూరిఫై చేస్తుంది, చాలా మంచిగా ఉంచుతుంది అనమాట వాటర్ని. సో దానివల్ల కొంచెం హెల్తీగా ఉంటున్నాయి బేబీస్ కూడా. ఏం డెత్ రేట్ అయితే ఏమీ లేదనమాట. ప్రజెంట్ అయితే లాస్ట్కి ఒక 4 బేబీస్ అయితే ఉన్నాయి. సో అవి కూడా చాలా వరకు సేలింగ్ అయితే చేసేసామన్నమాట. అయితే ఈ 4 నాట్ ఫర్ సేల్. సో జస్ట్ మీకు చూపిద్దాము. సో ఫ్యూచర్ బ్రీడర్స్ కింద ఉపయోగపడతాయి అనేటట్లుగా నేనైతే ఉంచడం జరిగింది. సో హెచ్ఎంబీకి మంచి అవుట్పుట్ అయితే వచ్చిందన్నమాట. మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే వచ్చింది. సో ఇందులో మనం వీటికి వేసే ఫుడ్ ఏంటి అనేది చెప్తాను, వినండి. సో మెయిన్లీ గ్లెండర్వామ్ వేస్తాను అండ్ మోయినా వేస్తాను. ఈ రెండే మెయిన్ ఫుడ్ సోర్సెస్ కింద ఉపయోగపడుతున్నాయి అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ మనం ఏదైతే ఫీడ్ వేస్తామనంటే ఇంచుమించుగా ఒక 3 to 4 డేస్ వరకు వెనిగర్ ఈల్ అయితే నేను ఫీడ్ చేయడం జరుగుతుంది. 5th డే నుండి ఆర్టిమియాని ఫీడ్ చేయడం జరుగుతుంది. ఆర్టిమియా అంటే హ్యాచ్ చేసి మనమైతే ఫీడ్ చేయడం జరుగుతుంది అనమాట. 5th డే నుండి దగ్గర 10th డే వరకు మనమైతే ఆర్టిమియాని ఫీడ్ చేస్తాము. అబౌవ్ 10 or 15 డేస్ తర్వాత మనం మోయినాని అయితే ఫీడ్ చేయాల్సి వస్తుంది అనమాట. మోయినా సైజ్ పెద్దది అవ్వడం వల్ల మనం 10 డేస్ బిలో అయితే మోయినా ఫీడ్ చేయకూడదు. ఫీడ్ చేయడం వల్ల ఏంటంటే ఒకవేళ తినేసినా సరే అది డైజెషన్ సిస్టమ్ కరెక్ట్గా ఉండక చనిపోతాయి బేబీస్. సో అందుకే మనం ఆర్టిమియా మెయింటైన్ చేయాలి, వెనిగర్ ఈల్ మెయింటైన్ చేయాలి అండ్ మోయినా కూడా మెయింటైన్ చేయాలి. అప్పుడు మాత్రమే మీరు బీటా బేబీస్ని అయితే బతికించుకోగలరు.